ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల మండిపడ్డారు. కేంద్రం తీసుకొచ్చిన ఈ చట్టంపై బీజేపీని చంద్రబాబు ఎందుకు ప్రశ్నించట్లేదన్నారు. ముస్లింలకు 4% రిజర్వేషన్ రద్దుపై చంద్రబాబు తన విధానాన్ని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలకిచ్చిన హామీలను అమలు చేసే అలవాటు చంద్రబాబుకు లేదని సజ్జల ఆరోపించారు. మరోవైపు రాష్ట్రంలో పింఛన్దారులు పడుతున్న కష్టాలకు చంద్రబాబు కారణమని విమర్శించారు. వాళ్ళను ఏజెంట్ల కింద చేసి వాళ్లకు బ్లాక్మెయిల్ చేసి ప్రెజరైజ్ చేసి మళ్ళీ ఈసీ దగ్గరికి పోయి ఈసారి వాళ్ళు ఖచ్చితంగా మీరు బ్యాంక్ ట్రాన్స్ఫరే చేయండి అని చెప్పి మళ్ళీ ఆదేశం వచ్చేట్టు చేసి అది వచ్చినాక ఇప్పుడు మళ్ళీ నాలుగు కట్టుకొని ఇదేదో మనకు చుట్టుకునేట్టుందని నో నేను కుదరదు బ్యాంకులో ఒప్పుకొని మళ్ళీ రచ్చ చేస్తాను. నీకు అసలు అధికారంలోకి వచ్చే అర్హత కాదు, ఒక రాజకీయ పార్టీగా ఒక పోటీలో ఉండే అర్హత ఉందా? కబ్జా చేస్తాడు, వేలాది దీనిలో చేస్తాడని సరే ఇంకా అట్లాంటి బూతులు సైకో ఇది పాలన అంటారు, వాళ్ళ ఇష్టం. అది మేనిఫెస్టోలో ఉంటుంది అయితే నేను ఎప్పుడు అనుకోలే. వైకాపా గూండాలని రాస్తారు. మేనిఫెస్టో అనేదానికి వేరే అర్థం మా అందరి దృష్టిలో ఉండేది, ప్రజల దృష్టిలో ఉండేది. చంద్రబాబు దృష్టిలో ఉండేది అది బూతు పత్రం. ఆ బూతు పత్రం అంటే మేనిఫెస్టో అంటే అది బూతు పత్రం, దాంట్లో రాసినవన్నీ బూతులు, ఎందుకంటే ఏది అమలు చేయడు కాబట్టి అవన్నీ రాసి కబ్జాలని రాసి ఆఖరికి దాంతోపాటు మేము వస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తాము అని అంటాడు. నీలాంటి వాడు చంద్రబాబు నాయుడు లాంటి వాడు ఇంత బరి తెగించి అబద్దాలు ఆడడం అంటే ఈ చట్టం వస్తే జగన్మోహన్ రెడ్డి మొత్తం ల్యాండ్ అంతా కబ్జాలు చేస్తాడు, మీ ల్యాండ్ మీది కాదు ఆయన చేసుకుంటాడు, వేలాది ఎకరాలు లక్షలాది ఎకరాలు అమ్మేసుకుంటాడు, మార్టిగేజ్ చేస్తాడంటే ఇదేదన్నా సివిల్ సొసైటీనా ఇంకోటా కాదా? నువ్వు ఒక రాజకీయ నాయకుడిగా చంద్రబాబు నాయుడు, నువ్వు అసలు ఒక రాజకీయ నాయకుడిగా రాజకీయాల్లో ఉండడానికైనా అర్హత ఉందా నీకు కానీ నీ పార్టీలో ఉండే ఎవరికైనా ఉందా? అదొక ఆస్పెక్ట్ అయితే ఇప్పుడు నువ్వు ఎవరితో పొత్తు పెట్టుకున్నావు? బీజేపీతో. మరి నువ్వు అడగాల్సింది ఎవరిని? బీజేపీని అడగాల. 4% రిజర్వేషన్లు అయితే ఉండవు మైనారిటీస్ కానీ. మరి నీ స్టాండ్ ఏంది? మరి కూటమి అయితే 4% రిజర్వేషన్ రద్దు చేస్తామని కూటమిలో ప్రధాన పార్ట్నర్ అయిన మొత్తం చక్రం తిప్పేది మోడీ, బీజేపీ, అమిత్ షా వాళ్ళంటుంటే నువ్వు ఇప్పుడు ఇక్కడ నువ్వు ఈ స్టేట్లో ఉన్నావు, నువ్వు ఇక్కడ చిన్న స్టేట్లో నువ్వు ఇక్కడ పట్టుకుని వాళ్ళ మీద డిపెండ్ అయినా నువ్వు అనుకోని కూటమి నువ్వు చెప్తున్నప్పుడు నువ్వు దీనికి అడ్డం పడగలవా? ఏ రకంగా పడతావు? దాని మీద కూడా బీజేపీ వాళ్ళు క్లారిఫికేషన్ ఇవ్వాలా. ఒక పక్క అతనేమో నేను అది జరగనివ్వ నేను ఉన్నంత వరకు అంటున్నాడు. నువ్వు జరగనిచ్చేది ఏంది? కూటమిలో వాళ్ళు మెయిన్ పార్ట్నర్ అయినప్పుడు లేదా కూటమిలో వాళ్ళు లేరన్నా చెప్పాలా? వాళ్ళన్నా దాని మీద క్లారిఫికేషన్